అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. హైదరాబాద్ యూసఫ్గూడ నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసిన సుబ్రహ్మణ్యం గారు శ్రీ సోమనాథేశ్వర స్వామివారిని దర్శించుకొని భక్తి మార్గంలో తరించారు. ఈ సందర్భంగా అర్చకులు సుబ్రహ్మణ్యం గారి సతీమణి పుష్పగారు కుమారుడి పేర్ల మీద వారి గోత్రమైన మన్నికల గోత్రంపై ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వామివారికి సమర్పించిన హారతిని కళ్లకు అద్దుకొని నమస్కరించగా అర్చకులు శఠగోపంతో దీవించి అక్షితలతో ఆశీర్వదించి శ్రీ సోమనాథేశ్వరుణ్ణి అభిషేకించిన గంగాజలాన్ని నివాసాలలో జల్లుకొని సంప్రోక్షణ చేసుకొమ్మని ప్రసాదంగా అందించారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి అయిన సుబ్రహ్మణ్యం గారు సేవా మార్గంలో భాగంగా ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు వస్త్ర వితరణ చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ తన వయస్సు 80 ఏళ్లని, ఈ రక్షణాలయంలో అభాగ్యులకు జరుగుతున్న సేవలు చాలా గొప్పవని, గట్టు శంకర్ గారి సంకల్పం మెచ్చుకోదగినదని అన్నారు. నా పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి అండి. ఆమె రిటైర్డ్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు నా వయసు సుమారు 80 సంవత్సరాలు. వీళ్ళు చేస్తున్న సేవ చూసి సేవకు మనమేం చేయగలం మన వంతని నేను కొంచెం నాకు చేతనైతే హెల్ప్ చేస్తున్నాను. వీళ్ళు చేస్తున్న సేవ చాలా అప్రిషియబుల్ అండి, చాలా మెచ్చుకోదగ్గది. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.